ఏదైనా గానీ మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలవదు. అది దూరం అయిపోయినంక దాని వాల్యూ అనేది తెలుస్తది. అది మనుషులైనా సరే, వస్తువులైనా సరే అని చెప్పి ఎందుకంటారు అన్నది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి చేపలు కూడా కొనుక్కొని వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటమ్మా చేపలు కొనుక్కొని వండుకోకపోతే కొట్టుకొచ్చుకొని వండుకుంటావా ఏంది అని అనుకోకండి. ఇంటి నుండి నా ఛానల్‌లో నా వీడియోలను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం నీ మాట ఎందుకన్నా అన్నది వాళ్ళకి తెలిసే ఉంటది. కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఇంకా మ్యాటర్‌లోకి వచ్చేస్తే ఒక 2 ఇయర్స్ బ్యాక్ మేమైతే చేపలు పట్టడమేమో గానీ రోజు చేపల పులుసు, చేపల ఫ్రై, ఒకరోజు చేపల ఇగురు అని చెప్పి చేపలు ఎంతగానం తినేటోళ్ళమో అసలు. ఒకవేళ ఏమన్నా నాకు బోర్ కొట్టి ఈ రోజైనా కర్రీస్ అంటే వెజిటేబుల్స్ అట్లా వండినా గానీ అందులో కూడా చేపల ఫ్రై అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. అట్లా వండి ఒక రోజు అయితే నాకు అనిపించింది కూడా ఎన్నట్రా బాబు నాకు ఈ చేపల బాధ తప్పుతది. ఈ చేపలు తిని బోర్ కొడతలేదా అని చెప్పి. ఒకప్పుడు నాకు కూడా చేపలు అంటే ఇష్టం ఉండేది. కానీ 2 ఇయర్స్ బ్యాక్ ఆ చేపలు తిని నాకు కూడా అంతా విసుగొచ్చేసింది అనమాట. అక్కడ దాకెందుకు నా ఛానల్లో ఫస్ట్ క్లిక్ అయిన వీడియో కూడా చేపలకు సంబంధించిందే. ఇప్పుడు అర్థమైందా నేను చేపలు కొనుక్కొని తినాల్సిన పరిస్థితి వచ్చిందని ఎందుకన్నాను అన్నది. 2 ఇయర్స్ బ్యాక్ మేము ఎన్ని వద్దన్న చేపలు తినుకుంటున్నామో ఇప్పుడు అంత కరువు అయిపోయినాయి. ఇట్లా చెరువులు లేవా, చెరువులకు ఏమైనా అంటే చెరువులు మంచిగానే ఉన్నాయి. కాకపోతే అందులో చేప పిల్లలు అయితే లేవు. ఒకప్పుడు ప్రభుత్వమే సంఘం తరపున పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని తలా ఇంత డబ్బులు కలెక్ట్ చేసుకుని అయినా కానీ చేప పిల్లలు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యం అన్నది నేను చెప్పలేను. కానీ ప్రస్తుతానికి 2 సంవత్సరాల నుండి అయితే చెరువులో చేప పిల్లలు అయితే వేయడం లేదు. దానివల్ల ఇప్పుడు మేము తినడమేమో కానీ ప్రస్తుతానికి మాలాంటి చిన్న మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళ గురించి తెలిసిందే కదా. రోజు కూలి పనికి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా. ఇక రోజు కూలి పనికి వెళ్లే వాళ్ళకి మాత్రం ఈ ఎండాకాలం స్టార్ట్ అయిందంటే వెళ్ళలేరు. ఎంత వెళ్ళాలని చూసినా కానీ వెళ్ళలేరు ఎండలకి. అలాంటి టైంలో మధ్యాహ్నం పూట ఒక 2 అవర్స్ 3 అవర్స్ చెరువులో దిగి మంచిగా చేపలు పట్టుకొని ఇంకా సాయంత్రం వరకు పడ్డ చేపల్ని అమ్ముకొని కూలి డబ్బుల వరకు వచ్చేటట్టుగా చేసుకొని ఇంట్లో చేరుకొని ఇంకా ఉన్న అప్పులు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళ తీసుకొని అన్ని చూసుకోవడం ఆ డబ్బులతోనే అయ్యేది కదా. అట్లాంటిది ఇట్లా చేప పిల్లలు లేకపోవడంతో ఇట్లా మధ్యతరగతి కుటుంబాలకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరిదాకానూ కాదు, ప్రస్తుతం మా పరిస్థితి కూడా అంతే భయంగా ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఎండలు బాగున్నప్పుడు ఇక మా వారైతే చేపలు పట్టుకొని అట్లనే ఇంట్లో గడిపేసిండు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎండలకి ఎట్లా తట్టుకుంటాడో, ఇంకా పనికి వెళ్ళక మాత్రం తప్పేటట్టుగా లేదు. తల్లేండి ఇంకా మన బాధలు ఎప్పటికి ఉండేటివే కానీ చేపల కూర మాత్రం ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్ లో. చేప ముక్కలు అన్నిటికీ ముందుగానే ఉప్పు, కారం, మసాలాలు అన్ని పట్టించేసి చింతపులుసు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అన్ని వేసి పులుసు మరగబెడుతున్నారు. అట్లా చేస్తే ఎలా ఉంటుందని చూసాను కానీ చాలా రోజులకు చేపలు తీసుకున్నాం కదా, ఇంకా వింత ప్రయత్నాలు చేయడం ఎందుకు అని చెప్పి నా స్టైల్లోనే వండాను. కర్రీ మాత్రం బాగుంది. చాలా రోజులకు వండాను కదా, ఇంకా కర్రీ మాత్రం చాలా బాగా అనిపించింది. కొంచెం ఉప్పు తక్కువైంది అని చెప్పారు. మా ఆయనకు కూడా మంచిగా నచ్చింది. మీరు కూడా ఇంతవరకు చూసారంటే వీడియో ఎంతో కొంత అయినా నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.